మీలో మంచి కార్యం ప్రారంభించిన వాడు దాన్ని కొనసాగించేవాడై ఉన్నాడు అని ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటాం. మీలో కొన్ని విషయాలు మీకు అందజేసి నేను ఒక 2-3 విషయాలతో మిమ్మల్ని దర్శించి దేవుని మాటలు మీకు అందించి నా పరిచయం నేను ముగిస్తాను. దాంట్లో మొదటి విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఓకే, ఆ విషయంలో దేవుడు మన జీవితాల్లో, దేవుడు నీ జీవితంలో మంచి కార్యాన్ని అనేది ప్రారంభించాడు ఆల్రెడీ. ఏంటి ఆ మంచి కార్యము? చదువుదాం, చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చాలా ఏమన్నాడు? ఇదిగో మీకు నిరీక్షణ కలుగునట్లుగా రాబో కాలం మందు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు గాని ఆ సంగతులు గాని ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయన? అది హానికరమైనవి కావు, మనం కీడు తలపెట్టేవి కావు, నీకు మేలు జరిగించేటివి, నీకు గొప్పగా ఆశీర్వాదాలు చేకూర్చేటివి. దావీదు గొర్రెల కాపురగా ఉన్నాడు అని అంటే అది మంచి ప్రారంభమా చెడు ప్రారంభమా? గొర్రెల కాపురగా ఉండడం మంచి ప్రారంభం. అది దేవుడు మంచి ప్రారంభంగానే ఇచ్చాడు. మందను కాసేవాడుగా మొదటి యొక్క మంచి కార్యాన్ని ఆయన చేశాడు. ఆ మందను కాచేవాడు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? జనులను కాచేవాడుగా, జనులకే రాజుగా, జనులనే పరిపాలించేవాడుగా అయ్యాడు. దావీదు ఏమాడు? రాజుగా మారించేవాడికి. ఆయన ప్రారంభం అనేది, ఆయన ఉద్దేశం అనేది మొదలుగా గొర్రెల కాపురుగా ఉండొచ్చేమో, మందను కాయేవాడుగా. కానీ దేవుని ఉద్దేశం ఏమైంది? ఆ మందను కాచేవాడు చివరికి జనులకే రాజుగా, యేసు ప్రభుకే తండ్రిగా. ఎవరి మీద పిలువబడ్డాడు యేసు ప్రభు అంటే? దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆధిక్యతను దావీదుకు దేవుడు ఇచ్చాడే అంటే, మీరు చదవండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 16-11 వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. ఈ ఊరికి ఒక మాట చదవండి. 16-11 నిమిషం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము. చాలండి. దేవుని కార్యం, ఇందాకేం మాట్లాడుకున్నాం అంశం ఏంటంటే, దేవుని కార్యం ఇంతటితో ఆగిపోదు. ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఆ కార్యాలు ఆగు, ఒక్కదాంతో ఆగిపోవు. సరే, ఇప్పుడు దావీదు పని ఏంటంటే మందను కాయడు, వెళ్ళి గొర్రెల మందను కాయడం. తండ్రికి ఉన్న ఆ మందను కాయడమే దావీదు పని. సరే, దావీదు పని అంతటితో అయిపోలా. దేవుడు సౌలు తర్వాత ఒక రాజుని వెతుకుతున్నాడు. ఒక రాజుని వెతికేటప్పుడు తను ముందున్న అన్నందరిని చూశాడు. దావీదుకి ఆల్రెడీ చెప్పుంటారేమో ఆ మందను కాయచున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇదే దావీదు, మీ అన్నంలో ఎవరో రాజుగా చేయబోతున్నారండి ఈరోజు, మీ అన్నంలో ఎవరెవరు రాజుగా అవబోతున్నారండి ఈరోజు అనగానే, అయ్యా ఏదో ఒకటి చెప్పి అక్కడే సర్దుబాటు చూసి, పర్లేదులే దేవుడు నాకు అప్పు చెప్పిన ఈ పనిని నమ్మకంగా నేను చేయాలి, నమ్మకంగా నేను అప్పు చెప్పిన ఈ పనిని నేను జరిగించాలి అని దావీదు ఆ మందనే చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మాటను అక్కడ అంటాడు. ఏమంటాడు? దైవజనుడు వచ్చి యెషయా ఇలా మాట చెప్తాడు, నీకున్న కుమారులందరూ మాత్రమేనా, ఇంకెవరు నీకు కుమారులు లేరా అని అంటే, అయ్యా కడసారి వాడు ఒకడున్నాడు, చివరి వాడు ఒకడున్నాడు అయితే అన్నప్పుడు ఆ మాట చెప్తున్నాను కింద వచ్చినాను. అందుకు సమూయేలు వీళ్ళందరూ తృణీకరింపబడ్డాడంటే దేవుడు ఆయన ఎన్నుకోబోతున్నాడని పిలిపించు అని అంటాడు. వెళ్ళి దావీదా, ఇదిగో మీ నాన్న పిలుస్తాడంటే దావీదు వస్తాడు. తీసుకొని వచ్చినగానే ఒక గొప్ప స్వరము ఆకాశం నుంచి వినిపిస్తుంది. ఇదిగో అచ్చేతున్నాను కింద వచ్చాను. ఏమంటాడు? దావీదు ఆ మాట అంటే విని తండ్రి యొద్దకు రాగానే, ఇంట్లో అడుగు పెట్టంగానే చాలు. ఏమన్నాడు అక్కడ? ఆయన లోపలికి వస్తూ ఉన్నప్పుడే అతని ఎర్రని వాడును
చక్కటి నేత్రములు గలవాడును చూసుటకు సుందరమైన వాడుగా ఉన్నాడు. మందను కాచేవాడు ఎలా ఉంటాడమ్మా? మంచి కొట్లు వేసుకొని ఉంటాడా? సూటు బూట్ వేసుకొని మంచిగా రెడీ వేసి మేకప్ వేసుకొని మంచిగా జుట్టు దూకొని కటింగ్ కొట్టించుకొని షూ వేసుకొని బెల్ట్ వేసుకొని టక్ చేసుకొని ఉంటాడా అంటే కాదు. ఏదో పాత బట్టలు వేసుకొని ఆ ఎండకి చెమట కారుతూ. కానీ అక్కడ ఏం చెప్పబడ్డది? దావీదుని వచ్చి అతని ఎర్రని వాడును చక్కటి నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడై ఉన్నాడు. హల్లెలూయా. చివరికి ఏం చేశాడు తెలుసా? ఆ కొమ్ములోని తైలం తీసుకుని దావీదుని అభిషేకం చేశాడు. హల్లెలూయా. కొమ్ములోని తైలం తీసుకుని దావీదుని ఎందుకు అభిషేకం చేశారు అని అంటే, దేవుడు ప్రారంభించిన కార్యము దావీదు మందన కాస్తుండగానే ఆగిపోలేకపోతుందో. ఆ మందన కాస్ విధానాన్ని బట్టి ఆయన జీవితం ముగిసిపోకూడదు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? నూతనమైన కార్యాలు దావీదు జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నూతనమైన కార్యం ఏంటి? ఆ కార్యం అంటే కొమ్ములోని తైలము ఈ యొక్క మరొక దేశానికి, ఆ జనులకు సౌలు తర్వాత రాజుగా నియమింపబడ్డానికి దావీదును దేవుడు తన దైవజనుని పంపించి అభిషేకింపు చేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చేది ఏంటంటే, దేవుని కార్యమును ఆ దేవుడు ఒక కార్యంతో దేవుడు ఆపడు, ఒక పనితో దేవుడు ఆపడు. దేవునికి ఇల్లు చేశాడా? కాదు. దేవుడు తర్వాత గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి ఏదో కార్యం చేస్తాడు నాకు చాలు ఈ జీవితాన్ని కాదు. దేవుడు ఏ సత్క్రియ చేత అయితే ప్రారంభించిన వాడై ఉన్నాడో దానిని కొనసాగించేవాడు కూడా దేవుడే. దావీదు దేవుడు మందనిచ్చాడు, ఖాయమని దేవుడు మందనిచ్చాడు, తండ్రి మందని ఖాయమని ఇచ్చినప్పుడు దావీదు జీవితం అంతా ఆగిపోలా. దేవుడు ఏం చేశాడు? దాని నూతనమైన కార్యము మళ్ళీ కొనసాగించాడు. అక్కడ చివరి వచనంలో ఒక మాట రాయబడుతుంది. దేవుడు అంటే కొమ్ములోని తైలం తీసుకొని దావీదుని అభిషేకించినప్పుడు ఒకే ఒక మాట అంటాడు. చదువు నాయన. నాట నుండి యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంట అది అభిషేకము? ఎక్కడి నుంచి వచ్చిందంట ఆ యొక్క ఎన్నిక చేసుకునే విధానము? యెహోవా దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. మన కార్యాలు మనుషుల దగ్గర నుంచి రాకమునిపే ముందు దేవుడి దగ్గర నుంచి వస్తాయి. మనుషులు కాదు. మన దేవుడు ఏ మనిషి అయినా మనకు మేలు చేశాడు అని అంటే దానికి కారణం మనిషి కాదు, దేవుడే ఆ మనిషితో. సమయాలు కదా కొమ్ములను తైలం తీసుకొని అభిషేకించేది కాదు. నాట నుంచి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చింది. ఆత్మ వల్ల జరిగే కార్యాలు ఏంటో తెలుసా? సౌలులో ఉన్న అపవాది, సౌలులో ఉన్న సాతాను ఆ యొక్క దారి ఎప్పుడైతే ఆ వీణ వాయించేవాడో, వాయిద్యం వాయించేవాడో, ఎప్పుడైతే ఆత్మతో నింపబడిన వాడై ఉన్నాడో ఆ సౌలులో ఉన్న దురాత్మ పారిపోయేదంట. అంత గొప్ప కార్యాలు, క్రియలు, తలాంతులు దేవుని యొక్క జనులకు దేవుడు దయచేస్తాడు. మొట్టమొదటిగా విన్న విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం అనేది ప్రారంభించాడు. గొప్ప ప్రారంభం అది. మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండొచ్చేమో కానీ రానున్న దినాల్లో దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు, ఆ సంగతులు ఏమై ఉన్నావంటే మనకు హానికరము కావు. 8:29-11 తెలివించినట్లుగా, ఇదిగో మీరు నిరీక్షింపబడనట్లు, మీకు నిరీక్షణ కలుగునట్లు నేను ఇదిగో నాకు కలిగిన ఉద్దేశాలు కానీ, నాకు కలిగిన సంగతులు కానీ, మీ విషయంలో నేను కలిగి ఉన్న ఆ చిత్తం ఏదైతే ఉందో మీకు ఎన్నటికి అవి హానికరమైతే కావు, కానీ మీకు ఆశీర్వాదముగానే దేవుడు వస్తాడు. హల్లెలూయా. మొదటి విషయము దేవుని యొక్క కార్యము మన జీవితంలో ఆయన ప్రారంభించాడు. రెండో విషయం చూద్దాం. చూడండి, దేవుడు మన జీవితంలో దేవుని కార్యాన్ని ప్రారంభించాడు. రోమపత్రిక 8:28 రెండో విషయం చూద్దాం. త్వరగా చదువునండి, సమయం లేదు. దేవుడు కార్యం చేస్తే మాకు కనిపించాలి కదా, దేవుడు కార్యం చేస్తే మనకు తెలియాలి కదా, తెలిసేటట్లు చేయాలి కదా. దేవుడు అంటే కాదు, మనకు కనిపించకపోయినా దేవుని కార్యాలు మనకు కొన్నిసార్లు మనకు కనిపించవు, దేవుని కార్యాలు మనకు కొన్నిసార్లు వినిపించవు, మన హృదయానికి గోచరము కావు. ఆయనను మనం ఏం నమ్మాలంట? దేవుడు ఏదో కార్యము మన కొరకు
చేయుచున్నాడు అని నమ్మాలంట. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ 8:28 రోమపత్రికలో? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరుగుచున్నామని. దేవుని ప్రేమించు ఆయన బిడ్డలకు, ఆయన శ్రేష్టమైన జనులకు ఆయన మేలు కలుగుటకై ఆయన సమస్తమును చేయుచున్నాడు. సమస్తం చేయుచున్నాడు అంటే మనకి ఏది అవసరమైనదో అది దేవుడు చేయుచున్నాడు. చాలా విషయాల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు కావాల్సిన దేవుని అడగకూడదు, మనకు అవసరమైంది దేవుని అడగాలి. అమ్మా, మనకు కావాల్సింది మనకు అవసరమైంది అనే తేడా ఎట్లా వస్తుందంటే, చూసిందల్లా కావాలంటాం, చూసిందల్లా దేవుడు ఇవ్వాలంటే ఎప్పుడు కూడా ఎవడైన నువ్వు చూసిందల్లా కావాలంటే ఇస్తాడు. నీకు అవసరమైతే దేవుడే ఇస్తాడు. అదే ఇప్పుడు అడగకపోయినా నీ అక్కడికి రాకముందే దేవుడికి ఆల్రెడీ అది తెలిసే ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఆ విషయాల్లో 9-10 వచనాలు చదువుకున్నాం. మనకు కావాల్సిన దేవుడిని అడగకూడదు, మనకు అవసరమైన దాన్ని దేవుడిని అడగాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడి కార్యాలు వస్తుంది. అయితే రెండో విషయం ఏమన్నాడంటే, మనకు కొన్ని విషయాల్లో కనబడకపోయినా ఆ కార్యం కనిపించదు, దేవుడు జవాబు ఇవ్వడు, మన ప్రార్థనకు జవాబు వినిపించదు, మనకు కనిపించదు. ఆయనను మనం ఏం చేయాలంటే, దేవుడు ఎక్కడో అక్కడ మనకు మేలు చేయబోతున్నాడనే విశ్వాసాన్ని మాత్రం మనం కలిగి ఉండాలి. అది రోమపత్రిక 8:28 అది మరొక వచనంకి వచ్చేదండి. ఆదికాండము 50వ అధ్యాయం 20 వచనం చదవండి. ఆదికాండము 50వ అధ్యాయం 20 వచనం చదవండి. చాలు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. యేసేపు చెప్తున్నాడు. యేసేపు ఏం చెప్తున్నాడు? అయ్యో అన్నలారా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు దానికి మేలుకే చేశాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, నాకు కనబడలా మీ కీడు. కొన్ని విధానాల్లో మాకు కనబడలా. ఎప్పుడైతే నువ్వు బావిలో వేసేస్తారో నన్ను, అప్పుడు కనిపించింది, కానీ దానికి ముందు మీరు ఏ కీడు చేస్తున్నారో నాకు తెలియదు. తండ్రి విషయంలో, నా విషయంలో మీరు బాధ పెట్టిన విధానం నాకు తెలియదు, నాకు కనబడకపోవచ్చు. దేవుని కార్యం కూడా యేసేపు కనిపించలేదు. ఏం దేవుని కార్యం? యేసేపు బావిలో వేసేసాడు, దేవుడు ఏం సహాయం చేయాల? నేరుగా పోతీఫరు భార్య విషయంలో జరిగిన తప్పిదం విషయంలో కూడా దేవుడు ఏ కార్యం చేయలా. జైల్లోకి పోయాడు, తర్వాత జైల్లోనే ఉన్నాడు, బావిలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, అన్ని చేశాడు. ఆ సమయం అంతట్లో మనం దానైతే దేవుడు ఏ కార్యం చేయడు, దాన్ని పట్టించుకోవట్లేదు, అసలు దేవుడు లేడు అని ఫిక్స్ అయిపోతాం. మనకు కనిపించలా దేవుడి కార్యాలు కూడా యేసేపు కనిపించలా, దేవుడి కార్యాలు కూడా యేసేపుకి వినిపించలేదు. కానీ ఏం చేశాడు తెలుసా? గొప్ప మేలు యేసేపు కొరకే దాచి ఉంచాడు. హల్లెలూయా. ఏంటా మేలు? ఎప్పుడు చెప్పాడు ఆ మేలు గురించి అంటే, తన అన్నలకు చెప్పాడు. ఏమని చెప్పాడు? చూద్దాం. అదే వస్తుంది 50:20. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదు కానీ నేటి దినమున అది మేలుకే దేవుడు. హల్లెలూయా. ఏంటి? యాడ ప్రారంభమయ్యాడు? బావిలో నుంచి. ఎక్కడ? ఒక లోతైన నీళ్ళ లేని బావిలో నుంచి ఎత్తైన స్థలమునకి దేవుడు పెట్టేశాడు. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుని కార్యాలు ఈ ప్రాసెస్ లో, ఈ యొక్క విధానంలో కనిపించకపోయినా నమ్మవలసిన ఒకే ఒక అద్భుతం ఏంటంటే, దేవుడు నా కొరకు ఏదో ఒక మేలు దాచి ఉంచుతాడు. యేసేపు జీవితంలో ఆ బావిలో ఉన్నప్పుడు యేసేపు ఆలోచించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క దేవుని గురించి యేసేపు ఆలోచించలేదు. ఆ ప్రాసెస్ అంతట్లో, ఆ సంవత్సరాల వ్యవధిలో నేను బావిలో అన్నలే మోసం చేశాడు, తండ్రి కూడా విడిచిపెట్టేశాడు, నమ్మకంగా పనిచేసిన ఆ యొక్క యజమానుడి కాడు కూడా నేను ఆ మనసును కోల్పోయాను. పోతీఫరు దగ్గర ఇంకా ఎక్కడ చూద్దామంటే, చివరికి ఒక మాస్టర్ యేసేపు ఒకే ఒక మాస్టర్ చూపిస్తా. ఆ మాస్టర్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప కార్యం ఏంటంటే, చదువునాయన ఆదికాండము 41వ అధ్యాయము 39-41 వచనాలు. ఆదికాండము 41వ అధ్యాయము 39 వచనం నుంచి చదివాను.
దీనివల్ల ఉద్యోగ జ్ఞానం గల వారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారమే ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండుట. సమాజంగా మాట్లాడు. సరే, ఏం చెప్తున్నాడు యోసేపుతో? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఫరో చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు. ఎవరు ఈయన యోసేపు? అన్నల చేత నింపబడి బావిలో వేయబడి, తర్వాత ఇస్మాయిల్కి గిలాదు నుంచి వచ్చి వారికి అమ్మి వేయబడి, ఆ డబ్బుతో వాళ్ళు చిందులు వేసుకుంటూ ఉంటే ఈయన బానిసత్తులో జీవించి చివరికి పోతీఫర్ యొక్క ఆయన కింద పనివారుగా జాయిన్ అయిపోతే, ఆ పనివారుల విషయంలో కూడా ఆ పోతీఫర్ భార్య అతన్ని మోసగించి అతని వ్యతిరేకంగా తమ యజమాని చెప్పి అతన్ని చెరసాలలో వేయించిన సందర్భం. ఆ నుంచి కూడా మళ్ళీ ఆ చెరసాల వేయబడిన వాడు చివరికి ఎక్కడికి వచ్చాడంటే ఆ యొక్క ప్రధాని ముందుకు వచ్చాడు. ఆ ఫరో యొక్క రాజు ముందు ఎదుటికి వచ్చాడు. వచ్చి ఆ కళల భావం తెలిపిన తర్వాత ఒకే ఒక మాట ఫరో చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? పేరుకే నేను రాజుని, ఇక్కడి నుంచి నేను చేయబోయే కార్యాలన్నీ కూడా నువ్వు చేయబోతున్నావు అన్న. హల్లెలూయా. నాకున్న అధికారం ఇంక నుంచి కూడా నీకు ఇవ్వబడది. ఆయనకు ఒక ఉంగరం దొరికాడు, ఆయనకు ఒక నారబట్టలు వేశాడు, ఒక మంచి వస్త్రాలు, ఒక మంచి ఉంగరం వేశాడు, ఒక మంచి అధికారం కలిగిన స్థితిని ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? రాజు యొక్క మరి యొక్క రథంలో యోసేపుని ఎక్కించాడు రాజు. చదువుతారా మర్చిపోతారా? అతని రెండవ రథం మీద అతన్ని ఎక్కించాడు. ఆ రథం ఎవరిది? ఫరోదే. అంటే ఇప్పుడు ఫరో స్థానంలో, ఫరోకు కాకపోయినా, ఫరో నిలబడకపోయినా మరొక స్థానంలో ఎవరున్నారు? యోసేపు. యోసేపుని గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? పేరుకే నేను ప్రధాని, పేరుకే నేను రాజుని, కాకపోతే నిజమైన ప్రధాని ఈ రోజు నుంచి నువ్వే, నిజమైన యజమానుడు నువ్వే, నిజమైన రాజువు నువ్వే. ఇదిగో ఐగుప్తు దేశం అంతటా నేను నాయకునిగా నియమిస్తున్నాను అన్నాడు. ఓకే, హల్లెలూయా. నువ్వు కూడా డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి నువ్వు ఏది నిర్ణయిస్తావో అదే జరుగుతుంది రాజ్యంలో. ఎవరైనా యోసేపు ఒకప్పుడు తృణీకరింపబడ్డాడు. ఆయన మాటకు విలువ లేదు. ఒకప్పుడు ఆయన నిజం చెప్తే ఒకరు విలువ ఇవ్వలేదు. ఎంతగా చేసేసాడు తెలుసా దేవుడు? పోతీఫర్ మీద రాజుగా నియమించాడు. పోతీఫర్ భార్య మీద రాజుగా నియమించాడు. తన అన్నల పైన రాజుగా నియమించాడు. ఐగుప్తు దేశమంతటా ఒకే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఒకే ఒక నార బట్టలు తీసుకుని వేశాడు. పేరేమో నాది, ఇక నుంచి కూడా నిర్ణయాలు తీసుకోబోయేవాడు నీవే అని చెప్పాడు. ఓకే, హల్లెలూయా. దేవుడు చదివించే మాట ఏంటంటే, దేవుడు కొన్ని కార్యాలు మనకు కనిపించవు, మన వెనకాల జరుగుతుంటాయి కొన్ని కార్యాలు. ఆ కార్యాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కొరకు దేవుడు ఒక గొప్ప మేము దాచి ఉంచాడు. హల్లెలూయా. మన కొరకు దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మందిరం కట్టబడలేదు నా ఈ యొక్క బాధలో కృంగిపోయే స్థితిలో మనం ఉంటున్నప్పుడు మనం చూడాల్సిన ఒకే ఒక కార్యము, వెనకాల దేవుడు గొప్ప కార్యం అనేది జరగబోతుంది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేయబోతాడు మన విషయంలో, మన కుటుంబాల విషయంలో, ఉద్యోగం విషయంలో, కట్టుకునే విషయంలో, ఇల్లు విషయంలో. ఆయన చేయబోయే కొన్ని కార్యాలు, పిల్లల భవిష్యత్తు విషయంలో ఆయన చేయబోయే కార్యాలు కంటికి కనిపించవు, చెవులకి వినబడు, హృదయానికి గోచరం కావు. కానీ ఆయనను దేవుడు ఒక గొప్ప తలంపు మనకు హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలో ఒకే ఒక మాటను చదివించి నేను వాక్యపరిచయం ముగిస్తాం. ఏం చేయాలంటే మనము మధ్యలో వదిలిపెట్టకూడదు. ఆయన మీద మనం పెట్టుకునే విశ్వాసము మధ్యలో వదిలిపెట్టకూడదు. నోవాహును ఓడగట్టమన్నాడు దేవుడు. కొన్ని సంవత్సరాలు ఈయన చెప్పాడు, కొలతలు చెప్పాడు. నోవాహు వదిలిపెట్టలా. చాలా సంవత్సరాలు పడ్డది ఆయన గడ్డానికి, చాలా సంవత్సరాలు పడ్డది. ఆ సంవత్సరాలన్నింటిలో దేవుడు అప్పుడు తప్ప ఇంకేం మాట్లాడలా, కొలతలు చెప్పేసి గమ్ముగా అయిపోయాడు. ఇప్పుడు నిజంగా జలప్రలయం వస్తుందా? నిజంగా వీళ్ళందరూ నాశనం అయిపోతారా? నిజంగా మేము నా కుటుంబం కాపాడబడతామా అనే ఆలోచనే నోవాహు. కానీ నోవాహు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా? ఆయన చెప్పిన దాన్ని వదిలిపెట్టాలి. అని ఇచ్చిన నమ్మకాన్ని, అని ఇచ్చిన మాటను వదిలిపెట్టలా, ఆ వాగ్దానాన్ని వదిలిపెట్టలా, దాన్ని పట్టుకొని ఓడగడుతున్నా.
ఎవడేమన్నా ఎవరా నోవాహు నీకేమన్నా పిక్చర్ రా ఓడగడుతున్నావు, నీకు ఇష్టమైనట్లు ఓడగడుతున్నావు, పోయి ఏమైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా, పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదరా, అదన్నా డబ్బులు వస్తుంది కదరా, ఓడగడితే ఏమొస్తుంది? మౌనంగా ఉన్నాడు. నోవాహు కుటుంబం మౌనంగా ఉంది. చివరికి చేసిందో తెలుసా? ఏం చేసేది తెలుసా? వదిలిపెట్టకుండా కట్టిన ఓడలోనే గొప్ప సంరక్షణ దేవుడు చేశాడు. హల్లెలూయా. కారణం ఏంటి? వదిలిపెట్టలేదు, దేవుని వదిలిపెట్టలేదు, దేవుడు చెప్పిన మాటను వదిలిపెట్టలేదు. బలముగా ఆ వాగ్దానం పట్టుకున్నాడు, బలముగా దేవుని మాటను పట్టుకున్నాడు, బలముగా దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాడు. ఏం చేస్తున్నారు తెలుసు? ఇప్పుడు జలప్రలయం మీద ఒకే ఒక ఓడ తేలుతుంది. ఆ ఓడలో నుంచి కిటికీలో నుంచి వస్తున్నప్పుడు అందరూ నోవాహు మమ్మల్ని కాపాడరా, రే నోవాహు మమ్మల్ని కాపాడరా అంటున్నప్పుడు ఏ వినపట్ల, అదే నేనేం చేయలేను నాయన, దేవుడు ద్వారాలు మూసేశాడు, దేవుడు తలుపులు మూసేశాడు, ఇంకెవరు తెరవాలా? దేవుడే కానీ నేనేం చేయలేను నాయన చెప్పారా మీకు ఆ రోజు. దేవుని కార్యాల విషయంలో, దేవుని విషయంలో దేవుని మనం వదిలిపెట్టుకోవాలి. ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యం కాదు ఎవరు చెప్పదు. మన కార్యాలు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, జరగకుండా కూడా పోవచ్చేమో, కానీ మన నమ్మకత్వం మాత్రము దేవుల్లో స్థిరముగా ఉండాలి. అందుకే లేఖనాలు చదివిన ప్రకారం చదవండి. మరొక మాట, దేవుడు ఏ కార్యమైనా చేయకూడదు. దేవుని యొక్క విధానాన్ని బట్టి దేవుడు యొక్క ప్రారంభించిన కార్యాన్ని తప్పకుండా ఆయన ముగిస్తాడు. చూద్దాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 తర్వాత ఇంకో విషయం చదువుకొని ప్రారంభం చేస్తాం. దేవుడు ప్రారంభించిన కార్యాన్ని ఆయన ఏం చేస్తాడంట? పూర్తి చేస్తాడు. ఎలా చేస్తాడు? ఫిలిప్పీయులకు రాసిన 1:6 ఏమంటాడు? ఎవరైతే మీ సత్క్రియలో మీలో ప్రారంభించిన వాడు ఉన్నాడో యేసుక్రీస్తు యొక్క దినం వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడంటే కంప్లీట్గా దాన్ని పూర్తి చేస్తాడు అనే మాట. ఒకసారి పనిని ప్రారంభిస్తే, ఇల్లు కట్టడం ప్రారంభించాం, పునాది వేయడం ప్రారంభించాం అనుకో, చివరికి ఎట్టయినా కానీ కష్టమో నష్టం అప్పో సప్పో తెచ్చి దాన్ని పూర్తి చేసుకుంటాం. ఏమిటంటే మనం ఆల్రెడీ ప్రారంభించకపోతే అనుకోవచ్చు, పునాది వేసేసాం, మా పిల్లలు లేపేసాం, గోడలు కూడా కట్టేసాం, అని చేసిన తర్వాత ఖచ్చితంగా అప్పో సప్పో తెచ్చైనా వాళ్ళు ఆల్రెడీ అప్పులు ఉన్నా కానీ, ఆల్రెడీ మనకు నెత్తి మీద ఇన్ని అప్పులు ఉన్నా కానీ మనకు వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? ఇంకొంచెం అప్పు చేసైనా కానీ ఈ పనులు పూర్తి చేద్దాం, ఇల్లు కట్టేద్దాం, కష్టమో నష్టమో ఏదో బండ పోసుకొని ఇంట్లో అయినా ఎట్టయినా ఉందాం అని అనుకుంటాం. మనమే అట్ట అనుకుంటే దేవుడు ఏమనుకోవాలా? ఏ కార్యాన్ని కూడా ప్రారంభించిన కార్యాన్ని ముగించకుండా ఆపడు అని చెప్పాడు. మీలో ఏ సత్క్రియ చేత మీలో ప్రారంభించిన వాడు ఉన్నాడో ఆ ప్రారంభించిన వాడు తప్పకుండా దాన్ని కొనసాగిస్తాడు, తప్పకుండా దాన్ని చివరికి పూర్తి చేస్తాడు అని నేనైతే రూఢిగా నమ్ముచున్నాను అని అంటాడు. హల్లెలూయా. ఇంకో మాట వచ్చాడు, అదే మాటను బట్టి చాలమ్మా. యెహోవా నా పక్షమున ఏమన్నాడు? ఆయన కార్యాలు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. ప్రారంభిస్తాడు కాదు, ఆ ప్రారంభించిన వాడు తోడై ఉంటాడు కాదు, ప్రారంభించిన వాడు తప్పకుండా దాన్ని సఫలము చేస్తాడు, దాన్ని పూర్తి చేస్తాడు, దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు. 38:8 ఆ వచ్చిన మనకు చాలా ధైర్యాన్ని ఇస్తాడు. నేను ప్రారంభించిన వాడు, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడు, నీ కుటుంబాన్ని కట్టిన వాడు, నీకు వివాహం జరగడానికి సహాయపడిన వాడు, నీకు పెట్టడానికి సహాయపడిన వాడు, నీ బిడ్డల భవిష్యత్తుని ఎరగడానికి సహాయపడిన వాడు, నీ బిడ్డల భవిష్యత్తులో కలిగి వాడు ఆరోగ్యం కలిగి వాడు జీవించడానికి ఎంతవరకు రావడానికి సహాయపడిన వాడు ఇక ముందు కూడా తోడై ఉంటాడు. ఇక ముందు కూడా నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఇక ముందు కూడా నీ కుటుంబానికి తోడై ఉంటాడు. ఒకే ఒక మాట జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఇంతవరకు తోడై ఉన్నవాడు ఇక ముందు కూడా తోడై వస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు నడిపించేవాడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఎందుకంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనం నమ్మలేము. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే కీర్తనకారుడు అంటారు, కొందరేమో రథములను బట్టి, కొందరేమో గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. నాకేమరా అనుకుంటున్నాను, నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకు అతిశయపడుతున్నాను? నేను నా దేవుని నామంలో ఏదైనా చేయగలను అన్నాడు.
ఏదైనా కూడా, ఏ కార్యమైనా కూడా, అది ఆగిపోయే కార్యమైనా కూడా దేవుని నామాన్ని బట్టి అతిశయపడితే, నాకు దేవుడు ఉన్నాడు అది చాలు అనుకుంటే ఆగిపోయిన కార్యం కూడా దేవుడు ప్రారంభిస్తాడు. అందుకనే ఆ విషయంలో మాట్లాడుతూ అంటాడు, మోషేని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మోషే తన జీవితంలో మోషేని ఎందుకు కాపాడబడ్డాడు తెలుసా మీకు? మోషే ఎందుకు కాపాడబడ్డాడు? ఎందుకు కాపాడబడ్డాడంటే చివరికి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకోవడానికి, ఒక నాయకుడుగా ఉండడానికి చిన్నప్పుడే తన తల్లి దగ్గర నుంచి అతను కాపాడతాడు. అందరిని చంపేస్తున్నప్పుడు, అందరి శిశువులను చంపేస్తున్నప్పుడు మోషే ఒక్కడే తన తల్లి చేత ఒక చిన్న బుట్టలో నదిలో వదిలిపెట్టాడు. తన తల్లి వదిలిపెట్టింది నదిలో. చివరికి అది రాజు యొక్క కుమార్తె యొక్క చూసి ఆమె చెలికత్తెను పంపించి దాన్ని తీసుకొని వచ్చి ఆ బిడ్డను రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెంచుకుంటారు. మోషేని గురించి చెప్తూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు. ఏమనంటే, మోషే 40 సంవత్సరములు రాజనగరంలో పెరిగాను. ఆయనకి లేని నైపుణ్యత లేదు, ఆయనకి తెలియని ఆ విధానం లేదు, అన్నీ తెలుసు ఆయనకి, సుఖభోగాలు ఆ రాజనగర్లో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి కొన్ని మాటలు రాయబడుతుంది. ఏమంటే, మోషే పెద్దవాడైనప్పుడు, when he became matured, ఆయన ఏం చేస్తాడంట చదువు. when he became matured, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడు ఏంటో తెలుసుకున్నప్పుడు, దేవుడు ఏంటో ఉన్న విధానాన్ని బట్టి, అతడు విశ్వాసాన్ని బట్టి తన సుఖభోగాలను విడిచిపెట్టాడు. ఆయన ఎక్కడైతే సంతోషం ఇస్తుందో దాన్ని విడిచిపెట్టాడు. ఏ పెద్దవాడైనప్పుడు, చిన్నపిల్లోడు అయినప్పుడు తెలియక కదా వచ్చేసింది. తెలిసే నాకు అది సంతోషం ఇస్తుందని తెలిసే, నాకు ఆ యొక్క ఏమంటారు ఆ వ్యసనాల్లో పడి నాకు సంతోషం వస్తుందని తెలిసే. రాజుకి ఏం తక్కువ అమ్మా? రాజు కుమారుడికి ఏం తక్కువ? రాజు మనవుడికి ఏం తక్కువ? ఆయన తరంలో ఉన్న వారికి ఏం తక్కువ? ఏమీ తక్కువ కాదు. కానీ అక్కడ రాయబడిన విధానం ఏంటి? రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటా తను ఒప్పుకోలేదు. ఏమని అనిపించుకున్నాడు? దేవుని ప్రజలతో అనుభవించుట, ఆ శ్రమ అనుభవించుట గొప్ప మేలని ఎంచి, క్రీస్తుతో కూడా నిందను నేను అనుభవిద్దాం, అదే నాకు మేలు అని ఎంచుకొని రాబో కాలం ముందు కలగబో గొప్ప బహుమానం కొరకై అతడు ముందుకు సాగాడట. హల్లెలూయా. చదువు నా మాట తెచ్చుకొని పేరు వదులుకున్నాడు. ఏమని పేరు ఆయనకి? రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని పేరు ఆయనకి. రాజు మనోడు, రాణిగారి కుమారుడు అని పేరు ఆయనకి. ఆ పేరు వదులుకున్నాడు. ఏమన్నాడు? పాప భోగాలను విడిచిపెట్టాడు, సుఖ భోగాలను విడిచిపెట్టాడు. పాపం చేయడానికి అది ఈజియెస్ట్ ప్లేస్, అది ఆయనకి ఉన్నది పొజిషను. ఆయన రాజనగరంలో నిలబడి ఎన్ని పాపాలు చేయగలడని పాపాలు ఒక్క రడ రాయి. రాజుని అడుగుతారు ఎవరైనా? ఎదిరించి ప్రశ్నిస్తారా? అన్ని చేయడానికి వీలున్నా విశ్వాసాన్ని బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని దేవుని ప్రజలతో కలిసి ఆ శ్రమలో, ఆ అరణ్యములో దేవుని ఆ కొన్నిసార్లు వస్తులుండి దేవుని సమ్ముఖంలో జీవించడం నాకు మేలు అని భావించాడు. హల్లెలూయా. కలగబోవు బహుమానం కొరకై ఆ కలగబోవు బహుమానం మీద దృష్టించాడు తప్ప సుఖ లోకంలోని ఏ సుఖభోగాలు ఎందు దృష్టి పెట్టలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇదంతా కూడా చివరికి 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ జనాంగాన్ని నాయకుడిగా ఉండడానికి గొప్పగా దేవుడు వాడుతున్నాడు. ఎందుకు కాపాడబడ్డాడు అని అంటే, ఎందుకు ఆ మంచి కార్యం ప్రారంభించాడు అని అంటే, దేవుడు ఏంటి ఆ మంచి కార్యం? మోషే కాపాడబడ్డాడు ఒక శిశువుగా ఉన్నప్పుడు. ఎక్కడ కాపాడబడ్డాడు? నదిలో, ఆ చిన్న బుట్టలో. తల్లి ఎక్కడ ఇది చంపేస్తారు నదిలో అంటే నాకు తెలియకుండా ఒక చచ్చిపోతాడో ఏం చేస్తాడో, ఈ నదిలో ఒక ఒడ్డును కొట్టుకోకపోతే ఇంకో పరాయి దేశమోడో పరాయి ఊడోడో ఏమన్నా బతుకుంటే పెంచుకుంటాడు, అది ఆ లెక్కన వదిలేస్తున్నారు అమ్మ. దేవుడు కాపాడబడ్డము, దేవుడు కాపాడించడము, ఆ మంచి ప్రారంభించినప్పుడు ఎందుకు ప్రారంభించాడు అంటే, చివరికి ఎక్కడ ముగించాడంటే, చివరికి ఒక జనులను నడిపించే నాయకుడిగా
ఉండి 40 సంవత్సరాలు వారిని నాయకుడిగా నడిపించి చివరికి దేవుని సొంతకులో చేరడానికి ఇంత వ్యవధిలో ఆ ప్రారంభం ఎందుకు ప్రారంభించాడు? మరణమే దిక్కు, ఒక్క సెకండ్లో చచ్చిపోవాల్సిన వారు. కానీ ఏమనుకున్నాడు తెలుసా? నీ పట్ల నా పట్ల ఆయన గొప్ప ఉద్దేశం ఉంది. దాన్ని హేళనగా చూడకూడదు. దాన్ని చనువుగా తీసుకొని మనకి ఇష్టమట్లేదు దీవించామనుకో, కాపాడిన ప్రాణాన్ని తీసేయడానికి ఆయనకి ఎక్కువ సమయం పట్టదు. మనం ఏదైతే ఎగస్ట్రాలు చేస్తా ప్రవర్తించామంటే ఆయనకి తీసేయడానికి పెద్ద లెక్క లేదు. సైగ చేస్తే ప్రాణాలు ఎగిరిపోతాయి. మాట కూడా చెప్పలే. సైగ చేస్తే సైగ చేయకపోయినా ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆయన అంత శక్తిమంతుడిగా ఉన్నా కానీ మనం ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఎవరి చేతిలో అయితే మనం ప్రారంభించబడ్డామో ఆయన చేతిలో మన జీవితము ముగించబడాలి. అందుకే మన జీవితం ఆయనకి సమర్పించుకోవాలి. అదే జీవితంలో ఆయన సమర్పించుకున్న వాళ్ళు ఒక దావీదు, ఒక మోషే, ఒక అబ్రహాం, సారాలు, ఒక నోవాహు, ఇంతమంది ఉన్నారు. ఇదందరిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకే ఒక మాట మీరు చదవండి. ఒక మాట మీరు చదవండి. యెషయా గ్రంథంలో అంటాడు, ఈ మాట ప్రార్థన చేసుకున్నాను. యెషయా గ్రంథంలో అంటాడు 43వ అధ్యాయం 19వ వచనం. 43వ అధ్యాయము 19వ వచనం. చాలు. ఏమన్నాడు? ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియను మనందరి జీవితంలో వాగ్దానంగా తీసుకోవాలి. దేవుడు ఒక గొప్ప నూతన క్రియను మన జీవితంలో చేయబోతున్నాడు. ఆమె గొప్ప కార్యం చేయబోతున్నాడు. మనం ఊహించాం ఆ కార్యాన్ని, మనకు తెలియదు ఆ కార్యం ఏంటో. కానీ ఒకే ఒక మాటను నమ్మాలి, దేవుడు ఏదో నూతన క్రియను మన జీవితంలో చేయబోతున్నాడు, చేస్తాడు. చేసినందుకు నీకు వందనాలని చెప్పగలగాలి మనం. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మకం. దేవుడు మనకి సాగింది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. రేపు మనం చెప్పుకోగలిగిన మాట, ఆయన మన పేరు పెట్టి చెప్పాడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు రా అని. నీ పేర్లు పెట్టుకుని ఒక్కొక్కరు చెప్పుకోవాలి బయట సాక్ష్యం. ఆయన ఫలానా దేవుడు, ఫలానా దేవుడు రా ఆయన. షద్రకు మేషకు అబేద్నెగో గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? వారి దేవుడు రా ఆయన అని చెప్పారు. ఆ రాజ్యం అంతా ఆ నెబుకద్నెజర్ చెప్పిన మాట, ఇక నుంచి షద్రకు మేషకు అబేద్నెగో వారి దేవుడే ఇక నుంచి కూడా మనకు దేవుడై ఉన్నాడు అన్నాడు. దానియేలు దేవుడు ఇక నుంచి కూడా మనకు దేవుడై ఉన్నాడు అన్నాడు రాజు. అలాంటి సాక్షాలు ఈరోజు నీకు నేను అందుకోవాలి. మన జీవితం ఇంతతో ముగిసిపోకూడదు. ఏముంది ప్రభా, మా పిల్లకాయకి పెళ్లి లేకుని మనం అనుకునే కదా, సామాన్య కుటుంబాలు అనుకునే కదా, ఇంకేమైనా ఎంత ఎంతకాలం పిల్లకాయలు పెళ్లి చూసి చచ్చిపోతే కాదు, పిల్లకాయ పెళ్లి చూసి చచ్చిపోలేం కాదు. ఆయన ఏదో గొప్ప ఉద్దేశం నీ పట్ల. మా పిల్లకాయలు ఉద్యోగస్తులు పడితే చాలు, మా సహాయం ఇంకేమీ కూడా ఒక అక్కడ లేకుండా ఫ్యూచర్లో సెటిల్ అయిపోతే చాలు కాదు. ఆడ వరకు కూడా నువ్వు నమ్మకంగా జీవిస్తే బలమైన ఉద్దేశాలు నీ కొరకు ఆయన కలిగి ఉన్నాడు. యోనా చచ్చిపోదాం అనుకున్నాడు, నదిలో అనుకున్నాడా? దొరికిపోయినప్పుడు ఇంకా ఆ ఓడలో అనేక ఏదే తుఫాన్ చేత కొట్టబడుతున్నప్పుడు యోనా అనుకున్నాడు, యోనా ఎత్తి నన్ను వేసేస్తే ఈ నదిలో చచ్చిపోతానో లేదో, చచ్చిపోతాను నేను, మీరు క్షేమంగా ఉంటానని చెప్పాడు ఆ ఓడలో ఉన్న వారితో. సరే వేసేసారు. ఆయన ఎత్తుకపోయి ఓ నది వేస్తే చచ్చిపోదామని అనుకున్నాడు, కానీ చచ్చిపోయేదని గొప్పకోవాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగే వరకు కూడా మనం బ్రతికే ఉండాలి. హల్లెలూయా. మనం బ్రతికే ఉండాలా, మనమే దానికి రుజువై ఉండాలా, మనమే దానికి సాక్ష్యమై ఉండాలా. దేవుడు అతి కృపను మనందరికీ దయచేయాలి. హల్లెలూయా. కాబట్టి మాటలు దేవుడు మన జీవితంలో మన జీవితంలో దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రారంభించిన కార్యాన్ని ఆయన తప్పకుండా ముగిస్తాడు, ఆయన పూర్తి చేస్తాడు. దేవుడు ఇంకా కార్యం చేస్తున్నాడు. నా జీవితంలో కార్యం జరగట్లేదు ప్రభువా, నా జీవితంలో కార్యం జరగట్లేదయ్యా, నా జీవితంలో ఏ యొక్క విధానాల గురించి, నా శ్రమ గురించి, నా బాధ గురించి ఏ యొక్క అయ్యా నాకు సమాధానం దొరకట్లేదు ప్రభువా, ఏం చేస్తున్నావయ్యా, మౌనంగా ఉన్నావా, నన్ను వదిలేసావా, నన్ను విడిచిపెట్టేసావా అనే ప్రశ్నలకు ఒకే ఒక జవాబు, దేవుడు ఇంకనో కార్యం చేస్తున్నాడు. దేవుడు ఇంకనో కార్యం చేయబోతున్నాడు. యు షుడ్ బిలీవ్ ఇట్. You should have some trust in him.
దేవునిలో మనకు ఆ నమ్మకత్వం ఉండాలి, దేవునిలో మనకు ఆ నమ్మకం ఉండాలి. దేవుడు ఈరోజు కాకపోయినా దేవుడు ఏనాటికైనా గొప్ప కార్యం నా జీవితంలో చేస్తాడు. ఏనాటికైనా నన్ను ఆయన అన్యాయంగా విడిచిపెట్టడు. అనేక సార్లు నిన్ను కాపాడింది ఊరికేనా? నీకు ఇష్టం వచ్చినట్లు జీవించగా దానికా ఈరోజు దేవుడు నీకు జీవితం ఇచ్చింది కాదే. నీ పట్ల ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు.